జరగండి. కూర్చో, ఇక్కడ కూర్చో. జరగండి సార్. అరే సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. 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 హర హర శివ శివ హర హర శివ శివ. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. జలము తెచ్చి నీకు కొంచెం మెల్లగా వెళ్ళవయ్యా. సార్, జలమున సేపక రోడ్డు అంతా గొంతులో గతుకులు సార్. కొంచెం దూరమే ఇలా ఉంటుంది, తర్వాత రోడ్డు బానే ఉంటుంది సార్. కాసేపు సర్దుకోండి సార్. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే. ఆవు పాలన లేక దూడల ఎంగిల్లంటున్నావు శంభో. గట్టిగా అది సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఎంతైంది? 50 రూపాయలు సార్. ఇది సార్, నా దగ్గర చేంజ్ లేదు సార్. మరి నా దగ్గర అన్ని పెద్ద నోట్లే ఉన్నాయ్యా. సరే, ఆన్లైన్ చేసేనా? నా బ్యాంక్ సర్వర్ డౌన్ అయింది సార్. అన్నా తీసుకోండి. ఇప్పుడు ఎలా సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. పర్లేదులే, నా దగ్గర తీసుకోండి. ఏం అక్కర్లేదు. ఈ వాచ్ నీ దగ్గర పెట్టుకో, ఈ డబ్బులు చెక్ తీసుకుంటాను. ఆ డబ్బులేవో ఆ మేడంకి ఇచ్చేయండి సార్. ఏ ఏ ఆగవయ్యా, ఇదిగో. ఛే. హాయ్ రఘు. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నీ దగ్గర 50 రూపీస్ ఉంటాయి, ఇవ్వు, తర్వాత ఇస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్. ఇదిగో తీసుకో నీ 50 రూపీస్. థ్యాంక్స్. హలో, రిషి నా కొడుకు. నా దగ్గర వాడు దర్జాగా బతికాడు. వాడికి ఏ లోటు రాకుండా నేను చూసుకున్నాను. రిషి చేత అమ్మ అని పిలిపించుకోవడం కాదు, వాడికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకో. నీకే ఉండడానికి ఇల్లు లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు. నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే లాయర్ భవానీ ఇంట్లో గెస్ట్గా ఉంటున్నావు. ఇంక రిషిని బాగా ఎలా చూసుకుంటావు? డబ్బు కూడా లేకపోతే రిషి అవసరాలకి వాడి చదువుకి కష్టం అవుతుంది. ఊరికే డబ్బు దుబారా చేయకు, పొదుపు చేయడం నేర్చుకో.
చెప్పండి. మేడం మేడం రమ్మన్నారు. ఒక్క నిమిషం కనుక్కుంటాను. మేడం, మీకోసం సింధు యశ్ వచ్చారు. ఎవరిని ముందుగా రమ్మంటారు? ఇద్దరిని ఒకేసారి రమ్మని చెప్పు. ఓకే మేడం. ఎవరిని మేడం రమ్మన్నారు ఎవరిని మేడం? రమ్మన్నారు? మేడం, మిమ్మల్ని ఇద్దరిని ఒకేసారి రమ్మన్నారు. వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఇలా మనం కలిసి చాలా రోజులైంది కదా. అవును మేడం. ఓకే, అసలు పాయింట్కి వస్తాను. ఇప్పటి వరకు మీ మధ్య జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. దాని గురించి మర్చిపోండి. ఇంకా మన ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. నేను నేను వర్క్ వర్క్ చేయలేను చేయలేను మేడం. మేడం. అదేంటి? ఆల్రెడీ ఫోన్లో నా సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్పాను కదా మేడం. నేను చెప్పాను కదా మేడం. నేను వర్క్ చేయలేను మేడం. నేను వర్క్ చేయలేను మేడం. ఓకే ఓకే, చెప్పారు. నేనేం కాదనడం లేదు. మీరిద్దరూ ఒకరి మొహం కూడా ఒకరు చూడటానికి ఇష్టపడినప్పుడు అసలు నా ప్రాజెక్ట్ ఎందుకు సైన్ చేశారు? ఇప్పటికే 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మరి నా పరిస్థితి ఏంటి? నేను లాస్ అవ్వాల్సిందేనా? మీ ఇద్దరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, వాటికి మీరు చేసే వర్క్కి ఏంటి సంబంధం? వర్క్లో ఎందుకు అవన్నీ చూపిస్తున్నారు? ఇద్దరూ ఒకే దగ్గర కలిసి పనిచేస్తే మళ్ళీ ఎక్కడ కలిసిపోతారు? మా మధ్య లేని ప్రేమ మళ్ళీ ఎక్కడ చిగురుస్తుందోనని భయం కదా యష్ నీకు? చచ్చా, అలాంటిదేం లేదు మేడం. తన మీద నాకెందుకు కలుగుతుంది ప్రేమ? ఆ ప్రేమ చచ్చిపోయి చాలా కాలం అయింది మేడం. నా గురించి నాకు ఎలాంటి భయాలు లేవు మేడం. వర్క్ చేయడానికి నేను రెడీ. ఓకే యష్, నువ్వు క్లియర్గానే ఉన్నావు. సింధు, మరి నీ పరిస్థితి ఏంటి? నీ కొడుకు రిషి ఇప్పుడు నీతోనే ఉన్నాడు. ఎలా పెంచి పెద్ద చేస్తావు? దానికి నీకొక జాబ్ ఉండాలి. నెల నెల ఇన్కమ్ రావాలి. అలా నువ్వు ఉంటేనే కదా నీ కొడుకు అవసరాలు తీర్చగలవు.